ఆ రోజు యూదులకి ప్రతి విశ్రాంతి దినం మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వినేటువంటి అవకాశం వచ్చేది. ఎందుకంటే ఆ రోజు అందరికీ బైబిల్ లేదు. సమాజ మందిరం ఉంటే ఆ సమాజ మందిరంలోనే గ్రంథం ఉండేది, అక్కడికి వెళ్ళినప్పుడే చదవాలి, విశ్రాంతి దినం మాత్రమే. ఈరోజు నీకు నాకు దేవుడు మన చేతుల్లోకి బైబిల్ ఇచ్చాడు. ఎంతమంది త్యాగమో, ఎంతమంది ప్రాణత్యాగమో, ఎంతమంది ఎన్ని విధాలుగా శ్రమపడ్డారో. ఈ బైబిల్ మన చేతులకు వచ్చినటువంటి చరిత్ర మనం చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఒక ఆయన అందరికి బైబిల్ అర్థం కావాలని ఒక భాషలో నుంచి ఇంకో భాషలోనికి బైబిల్ను తర్జుమా చేస్తే విలియం టిండేల్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని ఒక గుంజ కట్టివేసి మీద తైలం పోసి నిప్పంటించారు. అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో ఈరోజు నీ చేతిలోకి నా చేతిలోకి బైబిల్ రావడానికి. కానీ మనం ఈ బైబిల్ను ఎంత పఠిస్తున్నాం, ఎంత అర్థం చేసుకుంటున్నాం, ఎంత పరిశోధిస్తున్నాం, ఎంత లోతుగా ధ్యానిస్తున్నాం అన్నది ప్రశ్నార్థకం.